అందరికీ నమస్కారం. ఒకరోజు మనం ఏం జరుగుతుందో తెలియకపోతే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదండి. వచ్చిన మెసేజెస్కి రిప్లైలు పెడుతూ వచ్చిన కాల్స్ అటెండ్ చేస్తుంటే టైం అయిపోయింది, ఏం జరుగుతుందో కూడా చూడలేదు. ఒక రోజు 2 రోజులు అలా ఉంటుంది. మళ్ళీ బిజినెస్ యాజ్ యూజువల్. అలాగే మనం చేసేది మనం చేస్తూ ఉండాలి. అండ్ మనం మన పార్టీ కోసం ఎంత కష్టపడి పనిచేస్తున్నాం అన్నదే ప్రధానమైన విషయము. అండ్ 2-3 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్లు అడిగారండి, దాని గురించి చేస్తాను. ఒకటి, అన్న పచ్చ మీడియాకి కూడా మీరు థ్యాంక్స్ చెప్పాలి కదన్నా అని చెప్పేసి. వాళ్ళకు థ్యాంక్స్ దేనికి అంటే, అన్న పాపం అన్న వాళ్ళు ఎన్నో విషయాలు వాళ్ళు చెప్పి మీరు కౌంటర్ ఇచ్చి అది కూడా మీకు ప్లస్ అయిందన్న అంటే, తప్పకుండా మనము ఏదైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థులతో మనం పోరాడుతుంటాం. కానీ ఇక్కడ విచిత్రంగా మనం పచ్చ మీడియాతో పోరాడాల్సి వచ్చింది. అండ్ మొన్న ఎవరో ఒక వీడియో పెట్టాను, నేను చూశాను. అందులో ఎల్ ముండల అంటారు నన్ను అది అని చెప్తే, అన్న మీ గురించి అంటున్నాడు, మీరు అనిందే అతను పలుకుతున్నాడు అంటే నేను చెప్పాను ఆ వీడియోలో కూడా. నాకు తెలిసి అది పాత వీడియో, ఇంతకుముందు ఒకసారి అన్నాడు, నాకు గుర్తుంది. ఆల్రెడీ దాని గురించి మాట్లాడి మళ్ళీ మాట్లాడాల్సింది ఏముంది అని చెప్పేసి. మీరు గమనిస్తే పచ్చ మీడియాను కానీ ఇంకొకరిని కానీ మనం డే 1 నుంచి కూడా వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం దాన్ని కౌంటర్ చేస్తూ మాట్లాడిన తప్పితే అదే పనిగా వాడిని అటాక్ చేయాలి, వీడిని టార్గెట్ చేయాలని మనం ఏ రోజు కూడా మాట్లాడలేదు, మనకు అవసరం కూడా లేదు. అండ్ తప్పకుండా మన ప్రయాణంలో పచ్చ మీడియా వాళ్ళైతే ఇతోధికంగా సహాయం చేశారు. మనం ఎవరనేది తెలియడానికి, లేకపోతే వాళ్ళు మాట్లాడిన మాటలు అవి తప్పు అని మనం కౌంటర్ చేయడానికి వాళ్ళు పండించిన ఆ కామెడీ, ఆ పులిసిపోయిన పకోడీ ఛానల్లో కూర్చొని పండించిన కామెడీ బాగా ఉపయోగపడింది. ఆ విధంగా అయితే వాళ్లకు కూడా తోడ్పాటు అందించినందుకు, వాళ్ళు బఫూనులాగా మాట్లాడి మనం ఏదైనా మాట్లాడడానికి కౌంటర్ ఇవ్వడానికి అవకాశం కల్పించినందుకు అలా అయితే థ్యాంక్స్ చెప్పుకోరు. ఇప్పుడు రాజమౌళి గారు చెప్తారండి, విలన్ అన్నవాడు ఎంత స్ట్రాంగ్గా గట్టిగా వాడిని చూస్తే భయం వేసేటట్టు ఉంటేనే, వాడిని కొడితేనే హీరోకి వాల్యూ పెరుగుతుందని. సో వీళ్ళు ఎంత దారుణంగా ఎంత దరిద్రంగా ప్రజలకు చెప్తారన్నది మనం కౌంటర్ చేసి చెప్పగలిగాం కాబట్టే మనం కూడా వాళ్ళు చెప్పేది తప్పని ప్రజల్లోకి చెప్పగలిగాం. సో ఆ విధంగా అయితే పచ్చ బఫూన్లందరికీ థ్యాంక్స్. ఇక రెండవది, ఎవరో ఒక క్వశ్చన్ అడిగారబ్బా, అన్న మనం క్లాసా మాసా అంటే, నాకు తెలిసి అండి రాజకీయాల్లో క్లాస్ అంటే ఏదో నాకు తెలియదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ అంటే ఏదో నాకు తెలియదు. మాస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్. రాజకీయాలు అన్నవి ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం చేసేది కాబట్టి ఖచ్చితంగా 200% మనం మాసే. అంటే ఇప్పుడు ఏమైందంటే, ఈ మాట్లాడే సోషల్ మీడియాలో కానీ ఇంకోటి కానీ మనం బూతులు మాట్లాడుకోకుండా మాట్లాడితే మనం క్లాస్ అని చెప్పేసి అది ఇది అని అంటాం. అక్కడ క్లాస్ అనేది ఏముండదు. జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడిగా మనం అంతా కూడా మాసే, మనం పార్ట్ ఆఫ్ ద మాస్. మనం క్లాస్ అనేది అలాంటిది ఏమి ఉండదు. మనం చేసే పని కరెక్ట్గా చేస్తున్నామా లేదా, అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇంకా చాలా చాలా ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. బట్ నేను చాలా మెసేజెస్ కూడా చూశాను. 99% మనకు ఈ పదవి వచ్చినప్పుడు అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. యూ డిజర్వ్ ఇట్ అని చెప్పారు. దట్ గివ్స్ మీ మోర్ హ్యాపీనెస్ అండి. అంటే మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు, మనం ప్యూర్గా మనం ఏం చేసామో, మనం ఏం మాట్లాడామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది అంతే. ఎక్కడ కూడా మన కోసం ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తారు అనేది కూడా ఉండదు. అఫ్కోర్స్ అందరూ ఆత్మీయులండి. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చెప్తున్నాను కదండి, ఎవ్వరు కూడా అంటే మనల్ని వాడేంది అనేవాళ్ళు ఉండరు. అఫ్కోర్స్ ఇంకా 1-2% ఎక్కడైనా ఉండరు. వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేమో, వాళ్ళని మనం మార్చలేము. మనకు ఆ శక్తి లేదు, మన వల్ల కాదు. పుట్టుకతో వచ్చిన బుద్ధులు కొడకల దాకా పోవు అనేది ఒక సామెత ఉంది కదండి. ఇంకా ఎవరైనా బాధపడుతున్నారు అంటే ఇంకా వాళ్ళని కూడా కలుపుకోవడానికి మనం రెడీగా ఉంటాం తప్పితే అంతకంటే మనము ఇంకా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి నేను ఫోన్ చేశాను అన్నకి థ్యాంక్స్ చెప్పడానికి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక మంచి మాట అన్నారండి, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రదీప్, యూ డిజర్వ్ ఇట్ ప్రదీప్. చాలామందిని మేము చూస్తూ ఉంటాము, పదవి తర్వాత నేను పనిచేస్తాను, నువ్వు పనిచేసి పదవి తెచ్చుకున్నావు, యూ డిజర్వ్ ఇట్ అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు తెలిసినది మనం చేయాల్సిన పని మనం చేస్తూనే ఉంటాం. ఏం చేసినా అండి, వాట్ ఎవర్ వి డూ, ఒక
అరగంట మనం టైం స్పెండ్ చేసిన, ఒక గంట సేపు మనం ఏదైనా చేసినా ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తూనే వాళ్లకు కావాల్సిన విధంగా మనం చెబుతూనే అర్థమయ్యేలాగా వివరిస్తూనే పార్టీ కోసం పనిచేయడమే. అది ఏ విషయంలో అయినా అండి. ఒకవేళ మనకు ఒక పదవి వచ్చినప్పుడు ఆ పదవి వల్ల మనం ఏం చేస్తాం అనేది మనకు క్లారిటీ ఉన్నప్పుడు అది కూడా ఆ చేసే పని కూడా పార్టీకి ఉపయోగపడే పని. అది చేసుకుంటూనే వెళ్తూ ఉంటాం. అండ్ ఈ ప్రయాణంలో ఎంతోమంది ఆత్మీయులు, ఎంతోమంది స్నేహితులు, ఎంతోమంది శ్రేయోభిలాషులు అందరూ పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరో అడిగారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకు పచ్చ గొట్టాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.